చెప్పన్నా పేరేంది? నా పేరు కుమార్, అంశాల కుమార్. మేము మంగళూరులో నాయ బ్రాహ్మణ్స్. ఏమైందేమో వెంకటరామరెడ్డి బాగా గరం అయితే కాకపోతే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఉండి, ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ముఖ్యమంత్రి కాలు మొక్కడమే ఉంది. సిగ్గుసేటు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్న కలెక్టర్ అందరు సిగ్గు తీసిండు వెంకటరామరెడ్డి. అంతేనా? ఉన్న అందరు కలెక్టర్ సిగ్గు మొత్తం వెంకటరామరెడ్డి తీసిండు. ఏ కలెక్టర్ మాత్రం ఈ ముఖ్యమంత్రి కాలు మొక్కినోడు ఇవ్వలేడు. నేను ఇప్పుడు ఇంత నుంచి 49-50 సంవత్సరాలున్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ కలెక్టర్ కాలు మొక్కినోడు ఇవ్వలేడు, ఈ ఒక్క వెంకటరామరెడ్డి తప్ప. పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి అయితే కాలు మొక్కడానికి వీలు లేదు. నీకు అధికారం ఉంది, నువ్వు ఒక హోదావు, తెలుసా? ఓకే. సో ఇప్పుడు మరి ఆయన కలెక్టర్ గా మన ఎంపీ ఎందుకు చాలా ఇంకా మస్తు ముంచిండు వీడికి. ఏం ముంచిండే మిమ్మల్ని అందరికి? మాకు 12 లక్షలు ఇస్తే 4 లక్షల కాడు కట్టించిండు. వెంకటరామరెడ్డి మీ అంటే రైతుల పక్షాన కొట్లాడి గవర్నమెంట్ తో పైసలు తీసుకొచ్చి ఇచ్చిన, రైతులందరికి మేలు చేసిన అనమాట ఆయన. మస్తుగా మాట్లాడతాయి. అది కాదే, మంచోళ్ళకి ఒక్కతో ఉంటాయి, లండలో 15 తోలు ఉంటాయి. 5 ఇచ్చిండు మాకు 12 చెప్పి. మంచోళ్ళకి ఒక్కతో ఉంటాయి, లండలో 15 తోలు ఉంటాయి. లండ వీడు వెంకటరామరెడ్డి పచ్చి లండ. వాడు ఉంటే 30 గ్రామాలకు వచ్చి హరీష్ రావు వీడు వచ్చి మీటింగ్ పెట్టమని దమ్ము ఉంటే వాళ్ళిద్దరే, హరీష్ రావు వెంకటరామరెడ్డి వచ్చి 30 గ్రామాలలో పెట్టమని దమ్ముంటే అంతేనా? ఎప్పుడు ఏ నాయకుడు వద్దు. అరే కేసీఆర్ కూడా వాస్తవానికి మంచి వ్యక్తి, ఆయన ఇవ్వమన్నాడు, ఇచ్చేయమన్నాడు. 30 గ్రామాలు మునిగిపోతున్నాయి, ఇచ్చాయి. వీళ్ళిద్దరు దొంగలు. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు రాగానే మరి మన ముంపు గ్రామాలలో కూడా మన కేసీఆర్ గెలిపించినట్టే ఇప్పుడు కూడా వెంకటరామరెడ్డి కోట్లేస్తామని ఇప్పుడు చెప్పులు పిల్లలు మేడకెత్తారు. అప్పుడు అంటే ఇచ్చిన నమ్మినాం మనిషిని. అది కాదు, మనిషికి మాట కావాలని చెడ్డోనికి చెప్పేది కావాలట. మనిషి కాదని ఒకసారి మనిషి మానవత్వం ఉంది, మనిషి కాదని వేసినాం. ఈసారి మనిషి కాదు, గాడిది. అందుకే అంతే. ఆయన రాకుండా ఆయన అనుచరులని మన ఊర్లకు సంబంధించిన మనుషులనే కండవలేసి తోలిస్తుండే ఓట్ల గురించి మరి తోలిస్తాడు. డబ్బులకు ఎవరైనా లోముతాడు భయ్. నాకు 1000 రూపాయలతో నాకు 1000 రూపాయలతో నేను అవుతా మస్తు సంపాదించుడు. అవు ఎవరి పైసలు మాయావి, అవు వాణ్యా వాడు ఎడికే సంపాదించుడు. అంత గొప్ప కలెక్టర్ ఉద్యోగము ఆయన పాపం వదిలేసి మీ గురించి కష్టపడతాడు. కలెక్టర్ కలెక్టర్ వాడికి ఎక్కడ ఐఏఎస్ చదివిన వాడు చదివిండు, ఐఏఎస్ చదివిండు. వాడికి ఉందా సర్టిఫికెట్ చూపించమని, సర్టిఫికెట్ చూపించమని సర్టిఫికెట్ చూపించమని ఐఏఎస్. ఇప్పుడు ఆయన ఏమంటే నేను బంగారం అసలు ఉద్యోగం విడిచిపెట్టుకుని కూడా జనాల గురించి వచ్చినా అంటుండు. అంత దొంగ మాట మాట్లాడు. అవి అంటే నేను చెప్పిన మంచోనికి మంచిగా మాటే చాలు, చెడ్డోనికి చెప్పేది చాలన్నా, అంతే. ఇప్పుడు ఆయన గెలిచే అవకాశం ఏం లేదంటూ వానికి నిచ్చులు అయితే వానికి ఎత్తారు ఓట్లు, మంచోడు ఎవడేడు. ఇప్పుడు ఇట్లా మత్తుగా మాట్లాడతారు. ఎలక్షన్ ఒక రోజు ముందు రాగానే ఎవరు ఫుల్ బాటిల్ పంపిస్తే ఎవరి పైలు పంపిస్తే వాళ్ళకి ఓట్లేస్తారు. అరే అంత పోయింది. ఇప్పుడు జనానికి తెలివి వచ్చింది, అంత చదువుకుని ఇప్పుడు అంత జనాలు నడిచి మొత్తం సోషల్ మీడియా అయిపోయింది. ఇప్పుడు ఏం పేరు నీ పేరు? నా పేరు అంశాల కుమార్. అంశాల కుమార్. నువ్వు మాట నిలబడతావా? చెప్పులు మెడకాయి అంతే. సో ఎవ్వరు ఏమి ఇచ్చినా మారు జనాలు. నేను మాత్రం మారబోయి మందు గురించి మందు డబ్బు ఏవి మందు మేము తాగుతలేమా? మందు తాగుతలేము, రోజు తాగుతున్నాం. మందు మేము రోజు తాగుతున్నాం పోయి. మందు తాగని రోజే లేదు. నేనేమంటున్నా, ప్రతి మనిషికి ఒక రేట్ ఉంటది. మరి ఎమ్మెల్యేలు ఎంపీలే కొంటారు. నేను కొను పెద్ద కథ లెక్కనా? ₹1 రూపాయలు ఇచ్చిన చెప్తున్నాను. పక్క ఏ ఊరినిది? ఇష్టాపడే ఇది ఆమ్లెట్. నా గొడుగు రాజే ₹1 రూపాయలు ఇచ్చినా లొంగాడు. బిడ్డకు ప్యాకేజ్ రాలే, నాకు కొడుకులు లేరు, ఎవరు లేరు, ఒకటే బిడ్డ. ₹1 రూపాయలు ఇచ్చిన లొంగ. వాడు నాకు ప్యాకేజ్ ఇయ్యలే, ఇయ్యక నేను ఇదే తిప్పులు ఆడుతున్నా. ఎవరు ప్యాకేజ్ అయింది? ఎవరు నీకు? వాడే వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి ఇట్లా పడ్డా వెంకటరామరెడ్డి. మరి వెంకటరామరెడ్డి మరి మనకి ఓడిస్తాడు, లేకుంటే మంది ఇస్తాడా? కాదు. ఇప్పుడు అయితే నేను ఒక ముచ్చట అడుగుతా. ఇప్పుడు ఈ వీడియోలు అన్ని వెంకటరామరెడ్డి చూసి మొత్తం సూట్ కేసులు పంపిస్తే అందరు మారుతారు. సూట్ కేసులు మార్చినా ₹1 రూపాయలు ఇచ్చిన మారని చెప్తున్నాడు. వెంకటరామరెడ్డి ముంచాడు. వెంకటరామరెడ్డి కాదు. ఇప్పుడు అల్కగా ఎవరి దగ్గర పోయి మైక్ పెట్టినా వెంకటరామరెడ్డి అంటారు. నేను ఏడ కూడా కలెక్టర్ పేరు చెప్పాక ఇన్లే అంటే ఏ ఎంపీ అయినా కలెక్టర్. ఇప్పుడు మీ దగ్గర 30 గ్రామాలు అంటారు, లేకపోతే వేరే ముచ్చట చెప్తున్నా కావాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన కేవలం ఒక కలెక్టర్, మీ దగ్గర భూమి తీసుకోండు,
మీ గురించి కొట్లాడి గవర్నమెంట్ కొట్లాడి మీకు చెక్లు ఇప్పించినా అని ఆయన అంటాడు. చెక్కులు ఇప్పించండి ఏదో ఒకటి చక్కగా ఇప్పేయాలి. వచ్చింది రానని మొత్తమే ముంచాడు వాడు. మొత్తమే ముంచాడు. గుళ్ళు కట్టిస్తా అన్నాడు. అన్నీ రాసుకోండు. గుళ్ళు లేదు, బడి లేదు, ఏది లేదు. ఇంకా మళ్ళీ దొంగలాగా వచ్చి మాకు ఇంకా ఓట్లేదు మరి మళ్ళా ఇప్పుడు మళ్ళీ తిరుగుతుండే ఇంకా ముంచేతందుకు వాడు. అంతేనా? అంతే. ఇంకేం చేస్తాడు? మీ ముంపుగ్రామాలకు వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి ఆడొస్తే మేము ఊకుంటామా? బాగా ఏమైతే అడుగుతాం. ఏమో ఒప్పుకున్నావు ఈడ మేమేం కట్టించినావు, మా ఊరు ఏముండే ఈడ ఏం కట్టించినావు, మరి ఆనాడు ఊళ్ళోకి వచ్చాడు ఏమో ఒప్పందం చేసుకున్నావు. ఇవాళ ఈ గుడి లేదు, మరి హనుమాన్ల గుడి కూడా తాళం చేసి ప్రదర్శన చేద్దామంటే గుడి కూడా లేదు, జాగ కూడా ఉంచలేదు. ఇందులోకి ఏ గుడికి ఇంత జాగ కూడా లేదు. అంత మోసం చేసిపోయాడు. వాడిని నమ్మి మేము ఇచ్చినందుకు మమ్మల్ని మొత్తం ముంచిపోయాడు. అంటే ఇప్పుడు అప్పుడు ఏమైందంటే రాజకీయ నాయకులు చెప్తే నమ్మితే నమ్మరు కానీ కలెక్టర్ కదా అన్న మీరు కలెక్టర్ గానే నమ్మినాము. మమ్మల్ని ఈ ఆఫీస్ సిద్దిపేట తీసుకొని ఆడవాడే గౌరవ మొత్తం ఆడికి పిలుచుకున్నారు. వీళ్ళందరి గౌరవ మొత్తం ఆడ ఉంది ఆఫీస్ వాళ్ళు ఏడ దొరికితే ఆడి పిలుచుకొని ఈడ కాకుండా ఆడి పిలుచుకొని ఆడ ఒప్పందం చేసుకున్నాకనే మేము వచ్చి సంతకాలు పెట్టాం. పెట్టినాక ఇప్పటికి ఏ లేదు. అప్పుడు సంతకాలు పెట్టగానే కథం అయిపోయింది. అప్పటిదాకా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరినీ పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు ఎవరు ఆఫీస్ పోతే కానిడు కూడా లేడు. అంతేనా? కానిడు కూడా లేదు. మరి ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం రాజీనామా చేసి ఎంపీ పడుతుండు. ఎందుకంటే పైసలు అప్పుడు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇంకా సంపాదించాలని అనుకుంటా. అంతేనా? అప్పుడు గవర్నమెంట్ హోదా ఉన్నప్పుడు కలెక్టర్ సరిపోలేదు డబ్బులు. ఇంకా రాజకీయం ఇంకా సంపాదించాలని తప్ప కానీ ఇంకా ఏం లేదని చేసి ఇప్పుడు అప్పుడు మీకు భూములు కోల్పోయేటప్పుడు హరీష్ రావు కూడా గిదే ముచ్చట హరీష్ రావు పిండి అన్నం పెట్టాడు అన్ని కట్టిస్తాడు. హరీష్ రావు కూడా అన్నం వీడికి వచ్చి కూడా ఇప్పుడు కూడా మాట్లాడమంటాడు. హరీష్ రావుని ఈ 30 గ్రామాలకు వచ్చి కూడా మాట్లాడమని చెప్తున్నాం. ఇప్పుడు అదే హరీష్ రావు మరి వెంకటరామరెడ్డి సంకలు వేసుకొని తిరుగుతుండే. అదే హరీష్ రావు అదే వెంకటరామరెడ్డి వీడికి రాని 30 గ్రామాలకు వచ్చి మీటింగ్ పెట్టి మాట్లాడమాను. ఇప్పుడు భూములు తీసుకునేప్పుడు చికెన్ మటన్ పెట్టిండు. ఇవాళ రమ్మని వాళ్ళకి దమ్ముదారం లేక వస్తారు 30 గ్రామాలకు. అదే దమ్ముదారం అంటే అందరూ మేము వస్తున్నామని చెప్పి సభ పెట్టి మాట్లాడు. మా ఆదాయం ఏందో మా బాధ ఏందో చెప్తాం. రానోడు వచ్చినోడు అందరు చెప్తారు. ఒక్కొక్కరు రాక మొత్తం పైసా రాక గుండె వాళ్ళు చచ్చిపోయారు. ఒకడైతే ఏం లేదు తన కాడు అంటు పెట్టుకొని కట్టెలు వేసుకొని తనంతా తన చనిపోయింది. ఏం ఆయన తనంతా కాడు వేసుకొని అటువంటి పరిస్థితి చాలా దారుణం. అది చాలా దారుణంగా చచ్చిపోయారు. కుటుంబానికి ఏమి ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. ఇంకా కాలుపైన ఏమి ఇస్తారు? ఇంకా ఇవ్వలేదు. పర్మనెన్స్ ఇవ్వలేడు. చూస్తారా వెంకటరామరెడ్డికి ముంపు గ్రామాల రైతులను ఎక్కడ పోయి మైకి పెట్టినా ఇదే చెప్తారు. ఇది కావాలని చెప్పిస్తుంది కాదు. ఎక్కడ పోయినా జెన్యున్ గా మేము వెంకటరామరెడ్డికి అయితే ఓటేయం ఆయనే మమ్మల్ని సర్వనాశనం చేసినని చెప్తారు. మరి ఓటు మా దగ్గరకు వచ్చి ఓటు అడిగే ధైర్యం నీకుందా వెంకటరామరెడ్డి అని సవాల్ విసురుతురు ముంపు గ్రామాల ప్రజలంతా. కావాలంటే నువ్వు హరీష్ రావు కూడా రమ్మంటారు. హరీష్ రావును వెంకటరామరెడ్డిని కలిసి వచ్చి మా ముంపు గ్రామాలలో మీటింగ్ పెట్టి ఓట్లు అడుగు అని చెప్పి అడుగుతున్నారు. మాకు వచ్చేది కూడా ఇప్పటి కూడా హరీష్ రావు వచ్చి మాట్లాడి మాకు వచ్చేది అందరికి చిన్నోళ్ళు పెద్దోళ్ళకి అన్ని వచ్చేది ప్యాకేజీలు చాలా మందికి ఇచ్చేది ఉంది. అవి కూడా కేసీఆర్ కూడా వచ్చి 100 కోట్లు అయితే అయిపోతాయని చెప్పింది. మళ్ళా సార్ కటకొచ్చి అదే అనిపోయినాడు. ఇంతవరకు ఒక రూపాయి లేదు, ఏది ఇచ్చింది లేదు. మొన్న కూడా నమ్మి వాళ్ళకి వేసినాం. గజ్వేల్ నుండి కేసీఆర్ కి వేసినాం. ఎమ్మెల్యే కేసీఆర్ ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ వచ్చేది ఇస్తాడు కదా అందరికి సమానం వస్తాయి అని మొన్న కూడా ఓట్లు ఆయనకి వేసినాం. మెజారిటీ కూడా ఆయనకి వచ్చింది. గడికి భయపడుకుంటున్నాం వస్తేవో రావు ఇక భయపడే ఎంతవరకు మునిగిపోతాం. సపడే ఏం చేస్తాం ఇప్పుడు వదిలేసుకోవడం. మరి ఇప్పుడు వెంకటరామరెడ్డికి అయితే పడే వెంకటరామరెడ్డికి ఒక్క ఓటు కూడా పడదు.